మన సనాతన ధర్మానికి ఆర్షధర్మం అని పేరు. అంటే ఋషులు ప్రసాదించిన ధర్మం ఇది. ఆర్షధర్మం వేద విజ్ఞానం అంటే అర్థం. ఆర్షధర్మమే వేద విజ్ఞానం అని అర్థం. వేద విజ్ఞానమే ఆర్షధర్మం అని కూడా అర్థం. ఋషులు అంటే వేదమంత్ర ద్రష్టల్ని ఋషులు అంటారు. వారిచ్చిన వేద విజ్ఞానం అంతా సనాతన ధర్మం లేదా ఆర్షధర్మం అనిపించుకుంటుంది. ఇలాంటి ఆర్షధర్మం ఒక సముద్రం లాంటిది. ఇది వేదాలతో ప్రారంభమై స్మృతులు అనగా ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు ఇలా చాలా విస్తరించింది. దీని అంతటినీ కలిపి మనం ఆర్షధర్మం లేదా వేద ధర్మం అనవలసిందే. ఎందుకంటే వేదంలో చెప్పినదే ఇవన్నీ మనకు చెప్తున్నాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్వయించుకుంటూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మానవ జాతి క్షేమానికి ఆర్షధర్మమే ప్రధానం కనుక మానవ జాతికి అవసరం అది. అలాంటి అవసరాన్ని తీర్చడానికై దీనిపై అధ్యయనం చేసిన వారు, అదేవిధంగా ఆసక్తి కలిగిన వారు, భక్తి కలిగిన వారు కృషి చేస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో పెద్దలు శ్రీ కేతరాజు కామేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు దంపతులు ఒక మంచి కృషి చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళు ఇలాంటి గ్రంథాలు 7 తీసుకొచ్చారు. వివిధ దేవతలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని, స్తోత్ర వాంగ్మయాన్ని సంకలనం చేసిన 7 గ్రంథాల తర్వాత ఇప్పుడు ఈ గ్రంథాన్ని అందించడానికి కోరుకున్నారు. ఇప్పటికే చాలా కృషి చేశారు. ఇప్పుడు ప్రథమ సంపుటిని ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఇంకా అతి త్వరలో మరొక 2 కూడా రాబోతున్నాయి. ఇది ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా రాబోతున్నది. ఇది ఆనందించదగ్గ అంశం. ఆర్షధర్మము వేద విజ్ఞానము అనే పేరుతో ఇవి పరిశీలించినట్లయితే ముందు ఆ ధర్మాన్ని అవగాహన చేసుకోవడం, దాన్ని చక్కగా నేటి తరానికి అర్థమయ్యేటట్టు విభాగాలుగా ఏర్పాటు చేసుకుని అందించడం, ఈ 2 చాలా చక్కగా చేశారు ఈ గ్రంథంలో. ముఖ్యంగా నేటి తరాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. అయితే ఈ తరాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినప్పుడు నాటి ధర్మం యొక్క స్వరూపాన్ని అవకతవకలుగా ఇచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రమాదం ఈ గ్రంథంలో లేకుండా సనాతన ధర్మాన్ని యథార్థంగా అర్థం చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి తరమంతా కూడా దీన్ని అందుకోవాలని తాపత్రయంతో వారు అందుకుని అందించారు. ఇక్కడ వారు కూడా సనాతన ధర్మంపై ఏ ప్రేమతో ఆసక్తితో అధ్యయనం చేశారో అదే ఆసక్తి, అదే ప్రేమ ఇది చదివే వారికి కలిగించే విధంగా చేశారు. ఇది అభినందించదగ్గ విషయం. అంతేకాదు ఈ దంపతులను ఎప్పుడు చూసినా నాకు ఆనందం ఏంటంటే వీరి స్ఫూర్తివంతమైన వ్యక్తిత్వం. సాధారణంగా విశ్రాంతి జీవనం అయినప్పుడు వారు ఒకచోట పదిలంగా కూర్చుంటారు, హాయిగా కాలక్షేపం చేస్తారు. కానీ తమ విశ్రాంతి జీవితాన్ని అంతటినీ అవిశ్రాంతంగా సనాతన ధర్మ ఉపాసనకి వీరు కేటాయించారు. అందుకే ఇప్పటి వరకు అన్ని గ్రంథాలు తీసుకొచ్చారు. సంవత్సరంలో ఒక 6 నెలల కాలం వీరు విదేశాల్లోనే ఉంటారు. ఉన్నప్పుడు తమ పిల్లల్ని, తమ మనవల్ని చూడడం, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పరిశీలించడం, ఇవంతా చూశారు. అక్కడి వారికి కూడా సనాతన ధర్మంపై ఆసక్తి కలిగించాలంటే ఏం చేయాలి అనేది వారి మైండ్ సెట్ని బాగా అధ్యయనం చేసిన వీరికి సాధ్యమైంది. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా అమెరికన్ మైండ్ సెట్ ఉన్న పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా ఒక కాలు అక్కడ పెట్టే ఒక కాలు ఇక్కడ ఉంచుతున్నారు. అలాంటి వాళ్ళ ఆలోచనాధారం కూడా విదేశీ ధోరణిలో ఉంటుంది. కానీ ఇక్కడ వారికి కూడా చాలా అవసరమైన గ్రంథంగా దీన్ని భావిస్తున్నాను. అంతేకాదు వీరు కంచి పరమాచార్యపై భక్తి వహించినటువంటి వారి గ్రంథములు దేవుని స్వరం మొదలైనవి చాలా చాలా ఉన్నాయి. వారినొక్కరిని బాగా అధ్యయనం చేసుకుంటే సనాతన ధర్మం అంత అర్థమవుతుంది. ఎందుకంటే సనాతన ధర్మ ప్రతిష్టాతల్లో సంప్రదాయం నుంచి ఏమాత్రం బెసక్కుండా యథాతథంగా భగవద్వాణిని వినిపించిన మహాత్ములు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వారి గ్రంథాలను ఆధారం చేసుకున్నారు అంటే ఇందులో ఎటువంటి ప్రమా మొదలైన దోషాలు ఉండవు అని తెలుస్తున్నది. ఇలాంటి గ్రంథాలను ఆధారం చేసుకుని సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని గ్రంథాలు అధ్యయనం చేసిన దాన్ని వివిధ భాగాలుగా, వివిధ అంశాలుగా విభాగం చేయడం గొప్ప విషయం. పైగా ఇప్పటి పద్ధతిలో ఎలా చెప్పాలనేది ఒకటి ఉన్నది. నేటి తరానికి చెప్పేటప్పుడు పద్ధతి మారింది. ఆ పద్ధతికి అనుగుణంగా దీన్ని మలచి ఎవరైనా చదివి ఆసక్తి కలిగిన వారు దీన్ని వాళ్లే తిరిగి అధ్యాపనం చేయవచ్చు. ఆ విధంగా చేశారు ఈ గ్రంథాన్ని. అంటే ఒక సిలబస్లా తయారు చేశారు ఈ గ్రంథాన్ని సనాతన ధర్మంలో. ఇది అభినందించదగ్గ విషయం. అలాగే వీరు ప్రణాళికగా వేసుకున్న గ్రంథాలు కూడా అతి త్వరలో వీరు చక్కగా తీసుకువస్తారు. భగవంతుడికి దీనికి సంబంధించిన ఆయురారోగ్య ఐశ్వర్యాలు వారికి ప్రసాదిస్తాడు. పైగా తమదైనటువంటి ఐశ్వర్యాన్ని, అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పెన్షన్స్ను కూడా వారు ఈ గ్రంథ రచనలకి, సేవా కార్యక్రమాలకు మాత్రం వినియోగిస్తున్నారు. అంటే అధ్యయనము, రచన మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలతో వీరు అనుబంధం ఏర్పరచుకుని ఎన్నో అద్భుతమైనటువంటి ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది కూడా ఏదో త్యాగం చేస్తున్నామన్న భావంతో కూడా సంతృప్తిగా వాళ్ళు చేయడం గొప్ప విషయం. ఇక్కడ
కనుక మేమేదో చేస్తున్నాం అనిపించుకోవాలని పేరు కోసమని కాకుండా ప్రతి క్షణం సార్థకం చేసుకోవాలని వారు చైతన్యవంతం కృషి చేస్తున్నారు. అందుకే చైతన్యవంతమైన వ్యక్తిత్వం ఈ దంపతులది. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వీరికి తప్పకుండా భగవంతుడు మహర్షుల అనుగ్రహం ఉంటుంది కనుక వీరు మరింత దీర్ఘాయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇలాంటి సద్గ్రంథాలు చాలా తీసుకురావాలి, ధార్మిక సేవా కార్యక్రమాలు చేయాలి. ఇది నేటి యువతకు స్ఫూర్తి కలిగించాలి. ఎలాగ జీవితాన్ని సమయాన్ని సార్థకం చేసుకోవాలో తెలుసుకోవాలి. అటువంటి వీరిని అభినందిస్తూ మరొక్కసారి పరమాత్మను ప్రార్థిస్తూ స్వస్తి, శుభం భూయాత్.